నమస్తే, నేను మీ స్వదేశ్ పరికిపన్ల ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతున్నా. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ సర్వే, ఇంటింటి సర్వేలో గల్ఫ్ కార్మికులు చాలా గ్రామాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. ముఖ్య విషయం వాళ్ళకు తెలిసింది ఏంటంటే, ఈ గల్ఫ్ కార్మికుల డాటా అనేది, సమాచారం అనేది ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇంత పకడ్బందీగా చేయలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఇంటింటి సమగ్ర సర్వేలో గల్ఫ్ కార్మికులు వాళ్ళ యొక్క సమాచారాన్ని ఇస్తున్నారు. మాకు చాలామందిని అడిగితే తెలిసింది. మరి ఇందులో ఉపాధి, సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, ఇవన్నీ వ్యక్తిగత వివరాల్ని అడుగుతున్నారు. మరి సమగ్ర సర్వేలో ఏ కార్మికుడు ఎక్కడికి వెళ్తున్నాడు పని కొరకు, ఎక్కువ గల్ఫ్ దేశాలు వెళ్తున్నారు. 04 కోడ్ ద్వారా నమోదు చేసుకుంటున్నారు కార్మికులు. మరి ఈ నమోదు చేసుకోవడం వల్ల ప్రభుత్వం ఏదైనా ప్రణాళికలు గల్ఫ్ కార్మికుల కొరకు చేపడితే అందులో ఈ కార్మికులకు ప్రయోజనాలు అయ్యేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల మన గవర్నమెంట్ ప్రవేశపెట్టిన జీవో ఆధారంగా చేసుకొని గల్ఫ్ కార్మికులకు మృతధన సాయం 5 లక్షల రూపాయలు, వాళ్ళ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో, గురుకులాల్లో ఉచిత విద్య, మరి ప్రవాసీ ప్రజావాణి ఏర్పాటు చేశారు. ఇంకా చేయాల్సింది మన సలహా మండలి ఏర్పాటు చేసి కార్మికులకు కావాల్సినటువంటి విషయాల్ని తెలుసుకునేటువంటి పనిచేస్తున్నది మన తెలంగాణ సర్కార్. కాబట్టి ప్రతి గల్ఫ్ కార్మికుడు ఇందులో నమోదు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఒకటి పాజిటివ్ ఒక అడుగు ముందుకేసింది కాబట్టి ఇంకా మన కార్మికులు ముందుకొచ్చి వాళ్ళ యొక్క సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు. ఈ సమాచారం వల్ల భవిష్యత్తులో కూడా ఎంతమంది ఏ ఊరు నుంచి ఎంతమంది పోయినరు, ఏ రాష్ట్ర ఏ జిల్లాలకి ఏ దేశాలకు వెళ్ళినరు అనేటువంటి వివరాలు మనకు తెలుస్తాయి. దానితోని మనకు పునరావాసం, పునరేకీకరణ, వలసల తర్వాత తిరిగి వచ్చిన వాళ్ళకు కూడా కార్మికులకు వాళ్ళకు సంక్షేమ పథకాలు ఏం పెడితే బాగుంటుంది అనేది, వాళ్ళ ఉపాధి ఎట్లా కాపాడాలనేది ఈ ప్రభుత్వం చూస్తున్నది. ఇది ఒక మంచి శుభ పరిణామం. కానీ కొంతమంది ఏ సర్వే చేసినా కూడా కొంతమంది వ్యతిరేకులు ఉంటారు. అట్లనే ఇప్పుడు కూడా మనకు జమ అయినరు. మీ కార్డులు, రేషన్ కార్డులు పోతాయి, మీ ఓటర్ కార్డులు పోతాయి, ఇంకా రకరకాల ప్రయోజనాలు పోతాయి అనేటువంటిది ఒక నెగిటివ్ ప్రచారం చేస్తూ వాళ్ళు ఇదవుతున్నారు. విషం జిమ్మే ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళ పట్టించుకోకుండా మనం ముందుకెళ్లాల్సినటువంటి టైం వచ్చింది. గతంలో 2014లో కేసీఆర్ సర్వే చేపట్టి ఆగస్టు 19న 1-2 రోజుల్లో పెట్టడం వల్ల అందరూ ఉరికొచ్చి నమోదు చేసుకున్నారు. కానీ ఈ గవర్నమెంటు చాలా టైం ఇస్తున్నది నమోదు చేసుకోవడానికి. అది మనం గమనించాలా. అందరూ ఇందులో రావాలని చెప్పేసి ఎక్కువ టైం ఇచ్చి అందరికీ అవకాశం కల్పిస్తున్నది. కాబట్టి మనకు టైం ఉంది. ఇంకా రోజుకు మనం ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలా. కాబట్టి గత ప్రభుత్వం చేసి నా సమాచారం ఎవరికి ఇవ్వలేదు. మందాబ్ భీమరెడ్డి గారు ఒక ఆర్టీఐ ద్వారా అడిగినరు. గల్ఫ్ వలస విశ్లేషకులు మందాబ్ భీమరెడ్డి ఒక ఆర్టీఐ ద్వారా ఎంతమంది మీరు తీసుకున్నారు కదా సకుటుంబ సర్వేలో, మాకు డాటా ఇవ్వాలంటే అప్పటి ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పటి ప్రభుత్వం అట్లా కాకుండా ప్రజాప్రభుత్వం వచ్చింది. కాబట్టి మనం అందరం వివరాలు నమోదు చేసుకుంటే మనకు మంచి పథకాలు వస్తాయి. ఇది మనకు నమ్మి గల్ఫ్ కార్మికులు ముందుకు వెళ్ళవలసిందిగా మేము కోరుకుంటున్నాం. జై హింద్.